నేను చెప్పబోయే టాపిక్ భూమి కొలతలు. సో భూమి కొలతలు ముందు తెలియాలంటే ముందు మనకి ఏరియా తెలియాలి. ఏరియా అంటే మనకి తెలుగులో చెప్పాలంటే వైశాల్యం. సో ఇది తెలిస్తే మనం భూమి కొలతలు ఎలా చేయాలో చెప్తాను. సో ఫస్ట్ మీకు ఏరియా గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏరియా అంటే ఒక ఆబ్జెక్ట్ ఎంత ప్లేస్ ఆక్యుపై చేసిందని చెప్పడమే ఏరియా. దాన్ని వైశాల్యం అంటాం. అంటే ఒక ఆబ్జెక్ట్ ఎంత ప్లేస్ ఆక్యుపై చేసిందని చెప్పడాన్ని మనం ఏరియా అంటాం. ఫస్ట్ ఏరియాకి యూనిట్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం హైట్ ఉందనుకోండి, సెంటీమీటర్స్లో చెప్తాం, మీటర్స్లో చెప్తాం, ఫీట్స్లో చెప్తాం. అలాగే వెయిట్ ఉంటే గ్రామ్స్లో చెప్పచ్చు, కేజీస్లో చెప్పచ్చు, ఇలా. అలాగే ప్రతిదానికి యూనిట్స్ ఉంటాయి కదా. అలాగే మనకి ఏరియాకి కూడా యూనిట్స్ ఉంటాయి. ఆ యూనిట్స్ ఏంటంటే మనకి స్క్వేర్ యూనిట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చదరపు సెంటీమీటర్స్ అవ్వచ్చు, చదరపు సెంటీమీటర్స్ ఆర్ చదరపు మీటర్స్, ఇలా ఉంటాయి. సో అసలు ఏంటి మీనింగ్? చదరపు సెంటీమీటర్ స్క్వేర్ యూనిట్ అంటే మీనింగ్ ఏంటి ఫస్ట్ తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా ఒక సెంటీమీటర్ లైన్ ఉంది, 1 సెంటీమీటర్ లైన్ అనుకుందాం. సో ఇలా 1 సెంటీమీటర్, ఇలా 1 సెంటీమీటర్, ఇలా 1 సెంటీమీటర్, ఇలా 1 సెంటీమీటర్. ఇప్పుడు ఈ పార్ట్ మొత్తాన్ని మనం 1 స్క్వేర్ సెంటీమీటర్ అంటాం. అంటే ఒక చదరపు సెంటీమీటర్. అదే మీటర్ ఉందనుకుందాం. ఇప్పుడు ఇలా 1 మీటర్, ఇలా 1 మీటర్, ఇలా 1 మీటర్, ఇలా 1 మీటర్. అంటే ఇప్పుడు ఈ ప్లేస్ మొత్తాన్ని మనం 1 స్క్వేర్ మీటర్ అంటాం. సో ఫస్ట్ ఇది యూనిట్స్ ఆఫ్ ఏరియా. అంటే ఇలాంటి బాక్సులు ఉంటే ఇప్పుడు అన్ని సైడ్స్ ఈక్వల్ ఉన్నమాట, అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటే ఇప్పుడు ఈ మొత్తాన్ని 1 సెంటీమీటర్ ఉంటే 1 స్క్వేర్ సెంటీమీటర్ అంటాం, మీటర్స్ ఉంటే 1 స్క్వేర్ మీటర్స్ అంటాం. మరి మనం ప్రతి ప్లేస్ని ఇలా బాక్సులు తీసుకొని మన ఏరియా క్యాలిక్యులేట్ చేయలేం కదా. అందుకోసం దీనికి ఒక ఫార్ములా క్రియేట్ చేశారు. ఆ ఫార్ములా ఏంటంటే జనరల్గా లెంత్ ఇంటూ బ్రెడ్త్ అనే ఫార్ములా. అసలు ఈ ఫార్ములా ఎలా వచ్చింది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఇది ఒక 3 మీటర్స్ అనుకుందాం, ఇది ఒక 2 మీటర్స్. దీని ఏరియా తెలియాలి. మరి దీని ఏరియా తెలియాలంటే ఆ విధంగా బాక్సులు గీయడం పాసిబుల్ కాదు కదా. సో నేను ఎలా చెప్తానంటే, సో ఇదంటే చిన్నది కాబట్టి బాక్సులు గీసి చెప్పచ్చు. మరి ఎంతకంటే పెద్దగా ఉంటే కుదరదు కదా. అప్పుడు సింపుల్గా 3 మీటర్స్ నేను డివైడ్ చేస్తున్నాను. 1 మీటర్, 1 మీటర్, 1 మీటర్, 2 మీటర్స్ని కూడా 1 మీటర్, 1 మీటర్. ఇప్పుడు బాక్సులు ఎన్ని ఉన్నాయి ఇలాంటి? ఇక్కడ ఒక బాక్స్, ఇక్కడ ఒక బాక్స్, ఇక్కడ ఒక బాక్స్. మొత్తం 1 2 3 4 5 6. మొత్తం ఎన్ని బాక్సులు వచ్చాయి? 6. అంటే 6 స్క్వేర్ మీటర్స్. సో ఇలా బాక్సులు గీయడం అన్నిటికీ పాసిబుల్ అవుతుంది కాబట్టి సింపుల్గా మనం ఈ లెంత్ని బ్రెడ్త్ని మల్టిప్లై చేస్తాం. అంటే 3 × 2 6 స్క్వేర్ మీటర్స్. ఈ విధంగా మనకి ఏరియా ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్ వచ్చింది. సో నెక్స్ట్ వీడియోలో ల్యాండ్ మెజర్మెంట్ ఎలా ఉందో నేను చెప్తాను.